అందరికీ నమస్కారం. జేఎంబీ చర్చ్ అంటే ఒక పరిశుద్ధ స్థలం. ఆ స్థలంలో ఎవరైనా కూడా కుల మతాలకు అతీతంగా వచ్చి మరి ఎవరైతే దేవుని యేసుప్రభు మీద నమ్మకం ఉంచారో వారు అక్కడ ప్రత్యేకంగా కూడా ప్రార్థన కనుక చేసుకుంటే మరి వారికి మనశ్శాంతితో పాటు ఆ ప్రార్థనలో వారు అడిగే అంశాలు కూడా మరి పరిష్కారం అవుతాయి అనేది ఒంగోలు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఒక గట్టి నమ్మకం. సో జేఎంబీ చర్చి గత 9 సంవత్సరాలుగా కూడా వివాదాల్లో ఉంది. అక్కడ పులిపేటంపై మరి అగస్టిన్ పాస్టర్ గారు అక్కడ వాక్యం చెప్పడానికి లేదని చెప్పి కొంతమంది కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఆయన మీద అనేక ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే జేఎంబీ చర్చి అగస్టిన్ పాస్టర్ గారికి విడదీరానటువంటి అనుబంధం ఉంది. ఎందుకంటే ఆయన మరి అనేక పాటలు రాశారు, దేవుడికి దగ్గరగా ఉంటారు, ప్రజలు కూడా ప్రత్యేకంగా ఆయన ఆశీర్వాదం తీసుకోవడానికి కూడా జేఎంబీ చర్చికి ఎక్కువగా వెళ్తూ ఉంటారు. సో రాబోయే రోజుల్లో మరి ఆయన వాక్యం పట్ల కూడా ప్రజలు బాగా ఎడిక్ట్ అయిన సమయంలో ఒక కమిటీ ఆయన మీద కూడా మరి వ్యతిరేకంగా కూడా కోర్టులో కేసు వేయటం, 9 సంవత్సరాల తర్వాత కూడా జేఎంబీ చర్చికి ఆయన పులిపేటంపై వాక్యం చెప్పొచ్చు అనేటువంటి ఒక బృహత్కరమైనటువంటి తీర్పు ప్రకాశం జిల్లా కోర్టు, ఒంగోలు కోర్టు ఇవ్వటం కూడా ఇది ఒక పరిశుద్ధమైనటువంటి మనకు తెలిసినటువంటి అంశమని కూడా మనం తెలియజేసుకోవచ్చు. రాజకీయాలు పక్కన పెడితే మనకి జేఎంబీ చర్చ్ అంటేనే స్టాండింగ్ కమిటీలు ఉంటాయి. ఈ స్టాండింగ్ కమిటీలు కూడా మరి వారి జేఎంబీ చర్చి డెవలప్మెంట్ కానీ ఇతర కార్యక్రమాల్లో కూడా వారు బాగా మరి దేవుని కార్యక్రమాలు కానీ ఇతర సంఘస్థులతో కూడా ఏ కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు చేపట్టాలి తదితర అంశాలు కూడా మరి జేఎంబీ చర్చిలో ఎక్కువగా కూడా మరి క్రిస్టియన్కి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. సో నిన్న జేఎంబీ చర్చిలో మరి అగస్టిన్ పాస్టర్ గారికి అనుకూలంగా తీర్పు రావడంతో వారంతా కూడా సంబరాలు చేసుకున్నారు, ప్రత్యేకంగా నృత్యాలు చేశారు, బాణాల సంచా కాలుస్తూ కూడా ప్రత్యేక ప్రార్థనలు చేసేటువంటి పరిస్థితి. చర్చి నుంచి కూడా మరి 4 రోడ్ల జంక్షన్ వద్ద కూడా వారంతా డప్పులు వాయిస్తూ కూడా సంబరాలు చేసుకున్నారు. ఇది ఒక మంచి తీర్పు అని దాదాపుగా 9 సంవత్సరాల నుంచి కూడా అనేక సార్లు ఈ తీర్పు కోసం ఎంతో మంది ప్రయాసపడి ఎదురు చూసినా కూడా తీర్పు వచ్చే టయానికి జడ్జీలు మాత్రం ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు ఉన్నటువంటి జడ్జి గారు కూడా మరి పారదర్శకంగా తీర్పు రావటం ఒక మంచి శుభపరిణామం అని అక్కడ ఉన్నటువంటి స్టాండింగ్ కమిటీ సభ్యులు కూడా చెప్పారు. అయితే రేపు ఆదివారం రోజు కూడా జేఎంబీ చర్చి పులిపేటంపై అగస్టిన్ పాస్టర్ గారు కూడా అక్కడ నుంచే వాక్యం చెప్తారు, అక్కడ నుంచే పరిచర్య చేస్తారు, అక్కడ నుంచే ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. దీనికి సంబంధించి రాత్రి కూడా మరి వారు మీడియా సమావేశంలో మాట్లాడటం జరిగింది. ఆ పులిపేటం దగ్గరికి వెళ్ళి వారంతా కూడా సంబరాలు చేసుకుంటూ పూలు జల్లుకుంటూ కూడా ఇచ్చారు. ఇది ఒక మంచి శుభ పరిణామం. అదేవిధంగా రేపు అవతల వర్గంగా చెప్పుకునేటువంటి మరి కెనడీ వర్గం మరి సైలెంట్గా ఉంటారా, మరి ఇప్పుడున్నటువంటి అగస్టిన్ పాస్టర్ గారికి వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేస్తారా, లేకపోతే మళ్ళీ వాళ్ళు కోర్టుకు సంబంధించి మరి ఏదైనా కూడా ఇంకొక అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తారా, లేకపోతే వీరి మీద ఈ తీర్పు మీద కూడా వాళ్ళు మరి పైకోర్టుకు వెళ్తారా అనేది కూడా ఈ సస్పెన్స్ అని మనం తెలియజేసుకోవచ్చు. ఇప్పుడు జేఎంబీ చర్చ్ అంటేనే గతంలో కూడా మనం అనేక సందర్భాల్లో చెప్పాం, ప్రార్థన టైంలో కూడా చిన్న గొడవలు జరిగాయి. మరి అలాంటి గొడవలకు కనుక ఇప్పుడు కనుక చెక్ పెట్టి పరిశుద్ధమైనటువంటి స్థలంలో కనుక ప్రత్యేక ప్రార్థనలు చేస్తే మరి సంఘస్థులు మళ్ళీ జేఎంబీకి పునర్వైభవం వస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎగ్జామినేషన్లో అన్ని విషయాలు కూడా ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నలకు జవాబులన్నీ కూడా మనకు అనుకూలంగానే చెప్పవలసి వచ్చింది. అందువలన అక్కడి నుంచి వాళ్ళు ఎస్కేప్ అవటానికి అవకాశం లేకుండా పోయింది. అన్ని పాయింట్స్ జడ్జి గారు చదువుకోవటం జరిగింది. చదువుకున్న తర్వాత ఇంకా కొంతమంది క్రాస్ ఎగ్జామినేషన్ మేము చేస్తామని ముందుకు వచ్చారు. వారి యొక్క అర్హతే లేదు నీకు ఇక్కడ నిల్చొని కూర్చొని మాట్లాడటానికి. ఆయన పిటిషన్ మొట్టమొదటినే అని నెట్టేశారు. కనుక మిగిలిన దాని మీద చర్చ జరిగిన తర్వాత, ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత మా అడ్వకేట్ జి చంద్రశేఖర్ గారు చాలా జాగ్రత్తగా తెలివితేటలతో ఆయన మరి వాదించడం జరిగింది. కత్తి కోటేష్ బాబు కూడా మాకు మరొక లాయర్గా సహాయం చేయటం జరిగింది. ఈ జడ్జిమెంట్ ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఎదురు చూస్తూ ఉన్నాం. ఇప్పటికే నెల అయిపోయింది ఏంటా అనుకుంటామంటే తెలియకుండా ఈరోజే నోటీస్ అని ఇస్తారు. ఈరోజు నోటీస్ ఇవ్వటం, ఆర్డర్స్ చెప్పటం కూడా జరిగింది. ఇప్పుడే ఆషర్ గారు నేను లాయర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వారికి మరి అభినందన తెలియచేసి వచ్చాం.
కోర్ట్ ఆఫీసుకు కూడా వెళ్ళి గుమస్తాలతో కలిసాం. రెండవది, వారు ఇక్కడి నుంచి ఏదైనా మరొక ప్రయత్నం ఏమన్నా చేస్తారేమో అనేటువంటి ఆలోచన మాకు ప్రారంభమైనప్పుడు దాన్ని మరలా ఎలాగ అడ్డుకోవాలనే దానికి కూడా తగిన ఏర్పాటు చేశాం. అంచేత మీ ప్రార్థనలు, మీ సహకారం వలన ఈ కేసు జయకరంగా మనకు ఆర్డర్స్ వచ్చాయి. దీనివలన మనం చర్చిలోనికి వెళ్ళగలం నిర్భయంగా. తర్వాత పుల్పిట్ మీద నుంచి పాస్టర్ గారు ఆదివారం కూడా దేవుని వాక్యం బోధించవచ్చని ఈ జడ్జిమెంట్ యొక్క సారాంశం. తర్వాత మన స్థానిక ఎమ్మెల్యే గారు వారితో కూడా కొన్ని విషయాలు పంచుకున్నప్పుడు నాకంతకంటే సంతోషం ఏముందండి. ఆయన గారు వాక్యం చెప్పటమే నేను కోరుకుంటున్నా, నేనే వచ్చి మీతో మాట్లాడతాను అని అన్నారు. అయినా కూడా మేము కలుస్తామండి అని ఆయనతో మాట్లాడటం జరిగింది. కనుక అందరూ సహకారం అవసరం, మీ ప్రార్థనా సహకారం అవసరం. మీరు చేసినటువంటి ప్రార్థనలు బట్టి, సహకారాన్ని బట్టి సంఘపక్షంగా మీకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ జివెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘం 85వ సంవత్సరంలో వచ్చా. చాలా ఇబ్బందులు, ఆటంకములు కలిగినవి. ఎందుకంటే యేసు ప్రభువు ఒక మాట శిష్యులతో, లోకములో మీకు శ్రమ కలుగును, లోకంలో శ్రమలు వస్తాయి. ఎందుకంటే క్రైస్తవులు శత్రువు సాతానుడు, బతికొండాడు సాతానుడు, అన్ని మతాల్లో సాతానుడు ఉన్నాడు. లోకములో శ్రమ కలుగును, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకముని జయించున్నాను. యేసు ప్రభు జయించిన ప్రభు ఆటంకాలు వస్తాయి, అభ్యంతరములు రాక మానమన్నాడు. కానీ ఎవని వలన అభ్యంతరం కలుగునో వానికి శ్రమ అన్నాడు. రంగసేవ నిరాటంకంగా కొనసాగాల, కానీ అభ్యంతరాలు, ఆటంకాలు వస్తాయి, ఆటంకాలు రావాలి. యేసు ప్రభు ఆయన మహాదేవుడైనా కూడా సింహాసనాసీనుడు ఆయన పరలోకంలో. బైబిల్ 3000 భాషల్లో తర్జుమా చేశారు, ఆదిమ హెబ్రీ గ్రీకు భాష నుండి. ఆయన సింహాసనాసీనుడు లోకానికి వస్తే గుర్తించలా. పశువుల పాకలో పెట్టారు ఆయన్ని, పశువుల తొట్టులో పెట్టారు. లోకములు ఎన్నో శ్రమలు పడ్డాడు, ఆఖరిగా ఆయన సిలువేసి చంపేశారు. కానీ మేము పండుగ చేసుకున్నాము, పునరుద్ధాన పండుగ, ఈస్టర్ పండుగ. ఆ ఈస్టర్ పండుగ ప్రభు సజీవుడే లేచాడు, ఇప్పుడు కూడా సజీవుడుగా ఉన్నాడు. ఆయన మళ్ళా రాబోతున్నాడు. కాబట్టి సంఘములో శ్రమలు కలుగుతాయి. నేను ధైర్యం తెచ్చుకొని, మా బిడ్డలు ఎంతో శ్రమ పడ్డారు. మరి శ్రమలు, ఇబ్బందులు కలిగించిన వాళ్ళు మేము ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళు కూడా మారుమనసు పొంది రావచ్చు. యేసు ప్రభు అన్నాడు, ఆయన లోకమును ఎంతో ప్రేమించినాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన కుమారుని ఇచ్చారు. కాబట్టి ఎవరు ఆయన ఎంత విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవం పరలోకం పొందుతారు. కాబట్టి ఆటంకాలు కలిగి బిడ్డలు కూడా మేము ప్రేమతో రమ్మని ఆహ్వానిస్తున్నాం. మేము వాళ్ళు కూడా రావచ్చు, అందరూ కలుసుకొని ఆరాధించవచ్చు. ఎవరిని ధృవీకరించట్లా, మేమెవరూ విభేదాలు, కక్షలు పెట్టలా. కాబట్టి అందరూ ఏకంగా ఆరాధన చేయాలని ఒక దైవ సేవకునిగా నా యొక్క ప్రార్థన, నా కోరిక, నా ఆకాంక్ష. ఈ అందరికి వందనాలు మీడియా వాళ్ళకి. 17 కేసులో పాస్టర్ గారికి అనుకూలంగా ఆర్డర్ రావడం జరిగింది. పిటిషనర్స్ కొంతమంది ఉన్నారు పాస్టర్ గారికి వ్యతిరేకంగా. వాళ్ళు వేసిన కేసుని ఈరోజు డిస్మిస్ చేశారు. పాస్టర్ గారి అపాయింట్మెంట్ ఇల్లీగల్ అని చెప్తూ వారు కేసు వేసింది. ఈరోజు లీగల్ అని చెప్పి మరి కోర్టు వారు ఆ కేసుని కొట్టేస్తూ పాస్టర్ గారే జేఎంబీ చర్చ్ అనగా జివెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్కు సంఘ కాపరిగా వారి నియామకం అనేది లీగల్ అని చెప్పి కోర్టు కూడా ధృవీకరించింది. కాబట్టి కేసు వేసిన వాళ్ళని కావచ్చు, వారికి సహకరించిన వారిని కావచ్చు, మాకు వారితో ఎటువంటి విభేదాలు లేవు. మేము ముందు నుంచి చెప్తూ ఉన్నాము, అందరు కూడా సంఘస్థులే. కాబట్టి రేపు ఆదివారం ప్రతి ఒక్కరిని కూడా మేము ఆరాధనకు ఆహ్వానిస్తున్నాం.
మనము జిబెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్లో సంఘ ఆరాధన ఆదివారము ఉదయం 9:30 గంటలకు జరుగుతుంది. సంఘ కాపరి అగస్టిన్ పాస్టర్ గారు వాక్యం చెప్తారు. కాబట్టి ఇంకా గొడవలేమి లేకుండా మరి సమాధానపడి ప్రశాంతమైన వాతావరణంలో మనము ఆరాధన జరుపుకోవాలి. సుమారుగా 9 ఏళ్ల నిరీక్షణ ఇది. 9 ఏళ్ళ నుంచి ఎన్నో ఇబ్బందులు, ఆలయంలో ఆరాధన జరగకుండా ఉంది. కానీ దేవుని కృప వలన మనకు ఈరోజు మంచి ఆర్డర్ వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించి ఆదివారం ఆరాధనలో పాల్గొని దేవుని యొక్క కృపలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలని కోరుతున్నాను. పాస్టర్ గారి నిమిత్తము ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కూడా, అదే రీతిగా సహకరించిన సంఘం అంతటికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఈ టైం పాస్టర్ గారిది, కాబట్టి మేము డిస్కస్ అవుతాము. కొంతమంది పాస్టర్ గారిని విష్ చేయాలని వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది బొకేస్ తీసుకొచ్చారు. చక్కగా ముందుకు వచ్చి పాస్టర్ గారిని అభినందించండి. అమ్మ ఒక్క నిమిషం, ఒక్క 2 minutes. సంఘం మీరందరూ కూడా ఎంతగానో సహకరించారు. నిజంగా